ఓకే. నేను ఎప్పటినుంచో మా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టాలనుకుంటున్నా. ఏ వీడియో పెట్టాలా, ఏం చేయాలని అర్థం కాలేదు. సో నాకు వచ్చిన శాలరీ, నేను ఒక జాబర్ని, నాకు వచ్చిన శాలరీ నుంచి ప్రతి నెల మా ఊర్లో ఉన్న గోశాలకు కొన్ని నాకు తెలిసిన డిఫరెంట్ ఐటమ్స్ పెడతా ఉంటాను. సో మీరు కూడా ఈ ఐటమ్స్ ఇంకా ఏం పెట్టాలనేది కామెంట్ చేయండి. నేను చేసింది నచ్చితే కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు మీ శాలరీ నుంచి ఎంతో కొంత గోవులకు దగ్గరుండి మీరు సేవ్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియో టార్గెట్ నేను ఒక 50K వ్యూస్ అనుకుంటున్నాను. కంపల్సరీ 50K వ్యూస్ అయ్యే వరకు మీరు షేర్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. సో ఏమేమి పెడుతున్నా అనుకునేది యాక్చువల్లీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు థాట్ వచ్చింది ఏం పెట్టాలనేది. సో యాక్చువల్లీ విత్ ఏటీఎం నుంచి మనీ విత్ డ్రా చేసింది, కూరగాయలు పర్చేజ్ చేసింది, పిండి పట్టింది, అన్నీ నేను పెట్టాలనుకున్నా. సో అది మర్చిపోయినా. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఈ థాట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న ఐటమ్స్ తోటి నేను వీడియో చేస్తున్నా. ఏమేమి పెడుతున్నా అంటే ఇది గోంగూర అంటారు, గోంగూర కూర. ఇది చుక్క కూర, ఓకేనా. ఆవుల కోసం చుక్క కూర పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది పాలకూర. సో వాటికి కూరగాయలు ఎక్కువ ఇష్టం ఉంటుంది, ఆకుకూరలు ఎక్కువ ఇష్టం ఉంటుంది కాబట్టి వాటికి హెల్దీ కాబట్టి కూరగాయలు తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి పిండి, ఎందుకంటే వాళ్ళకి పిండి మంచిగా దానా కాబట్టి. సో ఇది తైదల పిండి, రాగులు తైదలు అంటారు, ఆ పిండి మా ఊర్లోనే గిర్నీ పట్టించి పెట్టాను. నెక్స్ట్ ఇది మినపపిండి అనమాట, మినుములు మినపప్పుతో పెట్టిన పిండి, ఓకేనా. నెక్స్ట్ ఇవి ఉట్టిగా పిండి పెడితే బాగోదు. సో వాటి కోసం బెల్లం కొని ఇవన్నీ పలగొట్టినామన్నమాట. పలగొట్టి ఇట్లా చూర్ణం ఒక్కసారి చూడండి. ఇగో ఎంత చూర్ణం చిన్న చేసినాము. ఇది దాదాపు 3-4 కిలోలు ఉంటుంది. అంతేకాకుండా ఈ పాలకూర కోసం ఇంకా వాడి క్యారెట్, బీట్రూట్ కొన్నాను. సో ఇవన్నీ ఇప్పుడు గోశాలలో పోయి మా ఆవిడ నేను కలిపి పోయి పెడతాము. ఒక్కసారి చూడండి పాలకూర, ఇవన్నీ ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి. బట్ ఇవాళ టైం లేక పెట్టలేదు. సో మళ్ళీ ఇప్పుడు గోశాలకు పెట్టేటప్పుడు నేను వీడియో అక్కడ పెడతాను. దాదాపు 15 కిలోలు ఉంది. ఇవి కూరగాయలు ఒక 5 కిలోలు, మొత్తం 20 కిలోల సామాన్ అనుకోండి తీసుకొని వెళ్తున్నా గోశాలకు. మా ఆవిడ కూడా వస్తుంది, వీడియో ఆమెనే తీస్తుంది, అందుకనే కనబడతలేదు. ఇదిగోండి ఇద్దరం బైక్ మీద ఎక్కినాం, పెట్టుకున్నాను కూరగాయలు, పిండి ఇవన్నీ సంచిలో పెట్టుకొని గోశాలకు వెళ్తున్నాము. ఓకేనా, రైట్. అక్కడ పోయినాక గోశాల తీస్తాం. గోశాలకు వెళ్ళే రూటు ఇట్లా మా ఊర్లోనే ఇదే గోశాల. ఇదంతా గోశాలనే. లోపలికి వెళ్ళడానికి యాక్చువల్లీ ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్ కాబట్టి ఇక్కడ బ్యాక్ సైడ్ గోశాల ఉందన్నమాట. ఇదంతా గోశాల, అందులో గోవులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు పోగానే అరుస్తాయి ఈవిడ వాసనకు. సో ఇదిగోండి గోశాల వచ్చేసిన, దిగుతున్నా. చాలా వెయిట్ ఉన్నాయి ఇవి. ఈ వాసనకు గోశాలలో అవన్నీ అరుస్తూ ఉంటాయి. ఇప్పుడు అన్నీ అరుస్తాయి. ఒక్కొక్కటిగా పెట్టి అవి పెట్టాలి. చూడాలి దాన చూడగానే అవన్నీ ఎలా అయితే ఇస్తూ ఉంటాయి, అన్నీ అరుస్తూ ఉంటాయి. రాగుల పిండి తీసుకొని కలిపేస్తున్నా. ఈ కలిపేసి దీంట్లో టేస్ట్కి రావడానికి వీడికి బెల్లం కూడా కలుపుతాను, తెచ్చిన బెల్లంలో. పసి కట్టేసి అరుస్తూ ఉంటాయి. సో ఇందులో బెల్లం పాపం మా కిరాణా షాప్ అతనే కొట్టించిండు. బెల్లము ఒక హాఫ్ దీనికోసం, ఒక హాఫ్ దానికోసం వేసేసి బాగా కలిపేయాలి. కలిపేసి పెడితే అవి తినేస్తే బెల్లం ఇది. సో చిన్న చిన్న ముక్కలు చేసేస్తాయి. ఇవి చాలా ఇవి పెద్దగా ఉంటాయి, అవి తినేస్తాయి అనుకోండి. కానీ కొన్ని లోపల నడు నడు బెట్ట అగో దాని అటు 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 ఇది వస్తలేదు. ఇగో ఇది వస్తలేదు అట్లా. ఇది మినపపిండి ఆల్రెడీ బెల్లం కలిపేసిన. ఇందులో ఆల్రెడీ వీడికి పెట్టాం కదా మినపపిండి పెట్టడం. దీంట్లో ఇది కొంచెం పొడిగా మెత్తగా ఉంటుంది. ఈ పెద్ద బెల్లం. అబ్బా నేను రాను ప్లీజ్. కంపల్సరీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ కంపల్సరీ మనం కడిగి ఆవులో పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు వీటి మీద కెమికల్స్ పెడతారు. మళ్ళీ కొన్ని ప్లేస్లలో లబ్బర్లు ఉంటాయి. ఇక్కడ గడ్డి కట్టారు మా ఊర్లో, కానీ సిటీలలో చూస్తే లబ్బర్లు వేస్తారు కాబట్టి అవి తినేస్తాయి, వీటికి తెలియదు. సో మనం ప్రతి ఒక్కటి ఆవులని కాదు ఏ పశువుకు పెట్టినా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా, ఇది కడుగుతున్నాను. సో
సో ఇప్పుడు అన్ని కూరగాయలని మనం కడుక్కోవాలి. ఈ గడ్డి ఉంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ కొన్ని సిటీలలో లబ్బర్లు ఉంటాయి. ఆ లబ్బర్లు ఉంటే ప్రాబ్లం అయితే అప్పుడప్పుడు మా తమ్ముడు మా ఫ్రెండ్స్ ఎప్పుడెవరు వస్తూ ఉంటారు, తీసుకొస్తూ ఉంటా. ఆవిడ వచ్చింది, తనకు ఆవులంటే భయం అనమాట. అవి చిన్న వచ్చినా దగ్గరికి కూడా రాదు, ఎక్కడి నుంచో దూరం నుంచి వీడియో తీస్తున్నది, అంతా జూమ్ చేసుకుంటూ తీయాల్సింది. ఆమెకు అట్లా అండి ఎంత గలీజ్ అయినాయి చూడండి. సో మనం ఉట్టిని ఆవులకు అట్లనే పెట్టేస్తే ఇదంతా మురికి వాటికి మనం పెట్టినట్టే. సో ఎప్పుడు బి ఆవులకు పెట్టేటప్పుడు చాలా కడిగి కొంచెం పెట్టండి, అట్లనే ఎట్టిగా ఏదేస్తే పెట్టేయకండి. ఆవులకు మా వీటికి ఏం తెలియదు. ఇప్పుడు కడిగిన నీళ్ళు పోసేయాలి, మళ్ళీ అవి తాగేస్తాయి, లేకపోతే అట్లనే ఉంటాయి కెమికల్ నీళ్ళు. మళ్ళీ ఫ్రెష్గా ఇంకో నీళ్ళు పోసిన ఇవి క్యారెట్లు బీట్రూట్లు తెచ్చినాం కదా వీటి కోసం మళ్ళీ నీళ్ళు వీటిని కూడా కడగాలి. కడిగేసి పెట్టుకోవాలి. ఈ తెచ్చిన ప్లాస్టిక్ కవర్లు అన్నీ కూడా దూరంగా పడేయాలి, లేకపోతే అవి ఆవులు తినేస్తూ ఉంటాయి, వీటికి ఏం తెలియదు. సో ఇవన్నీ మనం చూసుకుంటూనే చేయాలి ప్రతి ఒక్కటి. ఇది కూడా మంచి సాఫ్గా కడిగి చెడు అవి చెడు ఆకుకూరలు కూరగాయలు వీటిని మనం కడిగే పెట్టాలి. ఎప్పుడు బి ఆవులకు చాలామంది ఏం తప్పు చేస్తారంటే పాసిపోయినాయి ఆవులకు పెట్టేద్దాము, ఖరాబ్ అయినాయి ఎంతో. కానీ ఆవులకు మాత్రం గోవులకు మాత్రం చాలా శ్రద్ధగా, మనం తింటే ఎంత శ్రద్ధగా పెడతామో వీటికి కూడా అంత శ్రద్ధగా పెట్టాలి. ఈ 4కి గోశాలలో చిన్న పిల్లల పాపం వీటికి ఏదో స్కిన్ డిసీజ్ వచ్చింది. ఈయననే మా గోశాలకు పాపం ఫ్రీగా చూసే డాక్టరు, సంతోష్ డాక్టరు. ఇంకా వినోదన్ అడప వినోదన్ ఆయన మా ఊరతనే, ఆయన కూడా చూస్తాడు, హనుమాన్లను చూస్తారు. ఎంతో కొంత బెటర్ అయినా సార్ ఇవి తగ్గినా. ఈ 4 పాపం చిన్నవి స్కిన్ ఇట్లా దద్దులుగా వచ్చినాయి. ఇవి దీనికి ఏర్పడకు వచ్చినాయి ఇలాగకు, కానీ ఇట్లా స్కిన్ ఎలర్జీ. ఇది కూడా చూడండి చిన్న పిల్ల. ఈ డాక్టరే వీటికి ట్రీట్మెంట్ చేస్తున్నాడు, సంతోష్ డాక్టర్ గోశాలలో. చిన్న కృష్ణుడిది కట్టారు గోశాల దగ్గర. కృష్ణుడు భలే ఉంటాడు, కృష్ణయ్య అందంగా ఉంటాడు. గోవు తులసిది తీసుకున్నాం వీడియో. ఇవన్నీ లేగదూడాలన్నమాట, ఇవన్నిటికీ పుట్టిన చిన్న లేగదూడలు. ఇవన్నీ వాటికి ఆకలి ఇప్పటిదాకా పెట్టినాయి కదా, వస్తూ ఉంటాయి. అన్నం తిని అవి మేతకి వెళ్ళే టైం అయ్యింది, ఇక మనం మేతకి తీసుకుపోయే వాళ్ళనుకొని ఇవన్నీ అరుస్తున్నాయి అనమాట. ఇవి చిన్ని ఒకటి ఆవు ఉంటుంది చిన్నది, ఇవన్నీ చిన్ని ఉన్నాయి. ఇవన్నీ ఆవులు. గోశాలలో చాలా 60-70 ఆవులు ఉన్నాయి. సో ఇదన్నమాట. సో ఇక్కడ నుంచి ఇవి, దీనికి పాపం కాలు లేదు, చిన్న కాలు ఇరిగిపోయింది. ఇదిగోండి, ఇది చిన్న కాలు ఇరిగిపోయింది దీనికి. చిన్న ఆవు పాపం కూర్చొనే ఉంటుంది, తింటూ ఉంటుంది. ఇవన్నీ ఆవులు పొడుస్తూ ఉంటాయి కొన్ని ఆవులు, జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో చిన్న దూడలు. ఇది మంచి ఆవు, ఇది ఎప్పుడైనా ఈ ఆవు, ఇదిగోండి ఈ ఆవు ఎప్పుడైనా ఆవు పంచకం ఎప్పుడైనా రావాలంటే పాపం ఏమన్నా వీటికి అన్నీ మంచివే. అన్ని ఆవులు ఓకేనా. ఇలా దూరం ఉంటుంది, ఇది పొడుస్తూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. కొన్ని ఆవులు పొడిచేటివి కూడా ఉంటాయి, అన్నీ మంచిగా ఉంటాయి. చూసుకుంటూ వెళ్ళాలి, చూసుకుంటూ పెట్టాలి. ఇది నంది చాలా పెద్దగా ఉంటుంది చూడండి ఓకేనా. అయిపోయింది ఇవాళ మన గోశాలది. ఇవన్నీ ఇప్పటివరకు దానా పెట్టామని అక్కడ వెయిట్ చేస్తున్నాయి. ఓకే, సో ఇది అండి మన గోశాల టూర్. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి వాట్సాప్ గ్రూప్లలో మీ ఫ్రెండ్స్కి. మన షార్ట్స్లో చూడండి, కామెడీ వీడియోస్ ఉన్నాయి. సో అందరు చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అసలు కామెంట్ ఎవరు చేయట్లేదు, లైక్లు చేస్తున్నారు కానీ కామెంట్ అసలు ఎవరు చేయట్లేదు. కామెంట్ తప్పనిసరిగా చేయండి. ఓకే.